తెలంగాణ కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మెడికల్ పీజీ కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌన్సిలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఇవాళ రేపు హైదరాబాద్ ఉస్మానియా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసి టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ కూడా స్పందించింది. ఎవరైనా సీట్ల భర్తీ విషయంలో గోల్మాల్ చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు ఉంటేనే కౌన్సిలింగ్ కు రావాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో తాజా కౌన్సిలింగ్ కు 80% మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మెడికల్ పీజీ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు మెడికల్ వర్సిటీ ఇవాళ రేపు కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ కాలేజీల్లో 728, ప్రైవేట్ కాలేజీల్లో 749 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 375 సీట్లుంటే మేనేజ్మెంట్ కోటాకు 374 సీట్లు కేటాయించారు. అయితే ఈ సీట్లను మెరిట్ విద్యార్థులతో బ్లాక్ చేస్తూ వస్తున్నారు. యాజమాన్య కోటాకు నీట్ ద్వారా మెరిట్ ర్యాంకులు పొందిన విద్యార్థులు ఇప్పటికే ఒకచోట సీటు పొందారు. అయినా మళ్లీ తెలంగాణలో దరఖాస్తు చేసుకున్నారు. సాధారణంగా మెడికల్ పీజీ సీట్లలో 100 లోపు ర్యాంకులు పొందిన వారికి ఏ కేటగిరీలో కోరిన వర్సిటీల్లో సీట్లు పొందే వీలుంది. ఇలా చాలా మంది ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన వర్సిటీల్లో సీట్లు పొందారు. ఫ్రీ సీట్లు పొందిన మెరిట్ విద్యార్థులు తెలంగాణలో యాజమాన్య కోటాకు పోటీ పడ్డారు. జమ్మూ కాశ్మీర్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి ర్యాంకులు పొందిన వారు ఇక్కడ యాజమాన్య కోటాకు దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇవాళ రేపు కౌన్సిలింగ్ కు హాజరవ్వాలి. కానీ టీవీ9 వరుస కథనాలకు స్పందించిన సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ సీట్ల విషయంలో సీరియస్ కావడంతో అక్రమాలకు చెక్ పడినట్లయింది. పీజీ మెడికల్ సీట్ల భర్తీలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. మెడికల్ సీట్లను బ్లాక్ చేసి కోట్లకు అమ్ముకునే కాలేజీల బాగోతానికి బ్రేక్ వేయాలని విద్యార్థి సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. గతంలో ఎంబీబీఎస్ సీట్లను వ్యాపారం చేస్తే ఇప్పుడు మెడికల్ పీజీ సీట్లను టార్గెట్గా ఎంచుకున్నారంటున్నారు. ఈ మెడికల్ పీజీ సీట్ల బాగోతంపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కమిటీ స్పందించింది. మెడికల్ ప్రైవేట్ కాలేజీలకు విద్యార్థులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సీట్లను బ్లాక్ చేస్తే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు అందుకు సహకరించిన విద్యార్థులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. మెడికల్ కౌన్సిల్ కమిటీతో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ సంయుక్తంగా సీట్ల భర్తీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. ఎక్కడైనా సీటు బ్లాక్ చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పకుండా ఉంటాయని తన అధికారిక వెబ్సైట్లో వార్నింగ్ ఇచ్చింది. దీంతో అభ్యర్థులందరూ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మంది ఇవాళ జరుగుతున్న కౌన్సిలింగ్ కు గైర్హాజరయ్యారు. దీనిపై స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కౌన్సిలింగ్ జరుగుతున్న తీరు, అలానే ఆంక్షలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, అంటే మెడికల్ పీజీ సీట్లకు సంబంధించి ఒక పెద్ద కుంభకోణాన్ని టీవీ9 బ్రేక్ చేసినట్లుగా అయింది. దాదాపుగా 2 రోజుల నుంచి వరుస కథనాలతో అంటే ఈ రోజు జరుగుతున్న కౌన్సిలింగ్ కి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఒక పెద్ద భరోసాని ఊరటనిచ్చిందని చెప్పాలి. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో 1477 సీట్లు ఉన్నాయి. ఇందులో దాదాపు 12 కాలేజీలకు సంబంధించి 1477 సీట్లలో దాదాపు 749 సీట్లు ప్రైవేట్ కాలేజీలకు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. బి కేటగిరీ సంబంధించిన సీట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సీట్లనే పూర్తిగా ఇక్కడ వీళ్ళు దీన్ని బ్లాక్ చేసి ఒక ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే ప్రయత్నం చేశారు. మనం చూడొచ్చు కౌన్సిలింగ్ సెంటర్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక మంది తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ గతంతో పోల్చితే ఈ రోజు చాలా ప్రశాంతంగా ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలోన ఒక గందరగోళం, మరోవైపు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్లు కాకుండా కస్టోడియన్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి ఇక్కడ సీట్లు పొందే పరిస్థితి మనకు కనిపించేది. మనం టీవీ9 దీనిపైన వరుస కథనాలనే ప్రసారం చేసింది. టోటల్ గా ఇక్కడ జరుగుతున్న దాదాపు 149 సీట్లకు సంబంధించి జరుగుతున్న కౌన్సిలింగ్ సంబంధించి దాదాపుగా 828 మందిని ఈ రోజు కౌన్సిలింగ్ కి ఇక్కడ పిలిచారు. కాలేజీలకు సంబంధించి దాదాపు 12 కాలేజీలకు సంబంధించి విద్యార్థుల్ని ర్యాంకుల వారీగా పిలిచారు.
ఇందులో మనం చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ 1 నుంచి మొదలు పెడితే ఒక నీటికి సంబంధించిన ర్యాంకు రోల్ నెంబర్ తో పాటు మనకు కనిపిస్తుంది. ఇలాగా ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు 100 లోపు ఉండే వాళ్ళందరినీ లోపలికి పిలుస్తారు. మిగతా ఇలా దశల వారీగా అంటే ఈ రోజు 4 గంటల వరకు కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం బ్రేక్ చేసింది దాదాపుగా ఈ జరుగుతున్న దాంట్లో చాలా ఈ ర్యాంకుల్లో ఉన్న వాళ్ళ దాంట్లోన ఇతర రాష్ట్రాల నుంచి జమ్మూ కాశ్మీరు, మరోవైపు వెస్ట్ బెంగాల్, తర్వాత కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి యూపీ, ఇలాగ దాదాపుగా 49 మంది విద్యార్థులు ఇక్కడ దరఖాస్తులు పెట్టారు. ఆల్ ఇండియా లెవెల్లోన నీట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ. అయితే పెడుతున్న వాళ్ళు చాలా మంది మనం చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి ఎన్ఆర్ఐ కోటా, మరోవైపు ఐఎన్ఎస్ కోటా అనేది మనకు కనిపిస్తోంది. ఇందులో చాలా వరకు ఈ రెండిట్లకు కూడా నో చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాం చాలా వరకు ఈ మిట్టు సింధుజ అనే పేర్లో చూస్తుంటే నో అని రెండింటిలో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మంది ఎస్ అని పెట్టారు. అంటే మాకు ఈ మీ మేనేజ్మెంట్ కోటాకి ఏదైనా సరే మేము ఖచ్చితంగా లక్షల రూపాయలు ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నామనేది ఒక డిక్లరేషన్. ఇటువంటి వాళ్ళది మనకి అంతుంది. మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఇతర కాలేజీలో చేరి అక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇతర వెస్ట్ బెంగాల్ కావచ్చు, యూపీ కావచ్చు, ఇటువంటి చోట్ల చేరిన తర్వాత వీళ్ళు అక్కడ ఆ సీట్ ని మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఆ సీట్ ని తీసుకున్న తర్వాత అక్కడ రేడియాలజీ కావచ్చు, లేకపోతే చిన్నపిల్లల వైద్యానికి సంబంధించి కావచ్చు, సీట్లు పొందిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో ఆ సీట్ను బ్లాక్ చేసి ఆ తర్వాత చేరకుండా ఉండడం వల్ల ఈ బి కేటగిరీ సీట్ అనేది సి కేటగిరీ వెళ్ళిపోతుంది. కాలేజీలు లక్షల రూపాయలు కాదు, కోట్ల రూపాయలకు, దాదాపుగా 1,50,00,000 వరకు కూడా గతంలో అమ్ముకున్న దాఖలాలు అయితే మనం చూసాం. ఇలాంటి పరిస్థితి బ్రేక్ చేయడం కోసం TV9 వరుస కథనాలను ప్రసారం చేసింది. మంచి ర్యాంక్ వచ్చి అక్కడ మంచి సీటు పొందిన తర్వాత కూడా ఇక్కడ కాలేజీలకు వచ్చి ఉండాల్సిన అవసరం ఏంటనేది TV9 క్వశ్చన్ చేసింది. దీనిపైన తెలంగాణలోన అధికారులు స్పందించారు. కాలేజీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో పాటు అధికారులందరూ స్పందించారు. ఖచ్చితంగా దీని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి ఇక్కడ దీనికి కౌన్సిలింగ్ కి రావాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఎలా చేయడం ముందుగానే ప్రకటన చేశారు. ఈ రోజు కూడా అదే మనకు కనిపిస్తుంది. దీంతో చాలా వరకు 100 మందిలో దాదాపు ఒక 90 మంది వరకు ఇక్కడ ఇతర నుంచి ఇలా బ్లాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు బ్రేక్ అయ్యారని మనం చెప్పాలి. దీంతో ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా పదే ఇదే ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోతే ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఎంసీసీకి సంబంధించిన అంటే ఢిల్లీ నుంచి కూడా ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఆ కమిటీ కూడా ఒక ఆదేశాలు నిన్న TV9 కథనాలతో ఒక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కాలేజీలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సీట్ బ్లాకింగ్ కి పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం అని మేము ఒక ట్రాక్ చేస్తున్నాం అనేది వాళ్ళు ఒక వెబ్సైట్ లో పెట్టారు. దీనికి అనుగుణంగా అధికారులు కూడా ఈ రోజు కాలేజ్ యూనివర్సిటీ అధికారులు వచ్చారు. మరోవైపు డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు రమేష్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. ఇక్కడ వచ్చి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. TV9 వరుస కథనాలతో అసలు చాలా వరకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. చెప్పండి, మీకు ఈ గతంలో కౌన్సిలింగ్ తో పోలిస్తే ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురావాలన్నారు. సీట్లు బ్లాక్ చేసి అమ్ముకునే వాళ్ళకి ఒక బ్రేక్ జరిగిందా లేదా, ఏమనిపిస్తుంది? జరిగింది. ఇది మనకు ఇంతకుముందు చూసినట్టయితే 2-3 రోజుల నుంచి ఏం రూమర్స్ వస్తున్నాయంటే సీట్ బ్లాక్ చేస్తున్నారు, ఓన్లీ కస్టోడియన్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్స్ కానీ వాటి మీద అలో చేస్తారేమో అని ఇది మరి TV9 దృష్టి వాళ్ళు కూడా మన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వీసీ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మరి వీసీ గారు కూడా స్పందించి కస్టోడియన్ సర్టిఫికేట్ ఎలాంటి పరిస్థితుల్లో అలో చేయము, ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేటే అలో చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఓన్లీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తున్నారు. మరి దీనివల్ల ఎంతో మంది విద్యార్థులకు లాభం చేకూరుతుంది. కాబట్టి మరి TV9 దృష్టి వాళ్ళకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇది చాలా మంది తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, సీట్లు బ్లాక్ చేయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది? అంటే మెరిట్ విద్యార్థులు అన్ని చోట్ల ఉంటారు, ఇలా సీట్లు బ్లాక్ చేయడం ఎంత అన్యాయం జరుగుతుంది? అంటే సీట్స్ బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్స్ అనుకోండి, టాప్ ర్యాంకర్స్ ఫస్ట్ 30 వాళ్ళు తీసుకున్నారు అనుకోండి, మోస్ట్లీ వాళ్ళకి 10,000 లోపల వచ్చేసింది. కాబట్టి దే అప్లై ఫర్ రేడియాలజీ. సో రేడియాలజీ అప్లై చేసుకున్నాక వాళ్ళు అక్కడ బ్లాక్ చేసుకోవాలనుకోండి, ఒక ఇద్దరైనా సరే ఇద్దరు బ్లాక్ చేసినప్పుడు నియర్లీ దే విల్ గెట్ ఫర్ 4 to 5 crores వరకు, అంటే ఈచ్ పర్సన్ కు 2 crores 3 crores కానీ తీసుకొని నియర్లీ ఒక 5 crores వరకు వాళ్ళకి లాభం ఉంటుంది. సో ఒక 3-4 మెంబర్స్ అయినా సరే బ్లాక్ చేసినా కూడా సో దే విల్ గెట్ మోర్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది విద్యార్థులు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా టీవీ నైన్ వరుస కథనాలతో ఒక పెద్ద కుంభకోణానికి ఒక పెద్ద ఏదైతే బ్లాక్ చేసి కోట్ల రూపాయలకి వ్యాపారం చేసుకుని ఒక ఎత్తుగడికి బ్రేక్ జరిగిందని చెప్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో లేని విధంగా ఈసారి కౌన్సిలింగ్ జరుగుతున్న తీరు, అధికారులు స్పందించిన తీరుకు కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీవీ నైన్ వరుస కథనాలకు వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎస్ కానీ